ఒక హీరో అనగానే మనకేం గుర్తొస్తుంది? బలం, ధైర్యం, లేక వీటన్నిటినీ మించింది ఇంకేమైనా ఉందా? రండి, ఈరోజు మనం రామగాథ అనే ఒక గొప్ప కథలోకి వెళ్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, అసలైన హీరోయిజం అంటే ఏంటో, చెడుమీద మంచి ఎలా గెలుస్తుందో చెప్పే ఒక మహాకావ్యం. ఒక ఆదర్శ యువరాజు, ఒక కఠినమైన వాగ్దానం, ఒక అపహరణ, ఇవన్నీ దేనికి దారితీశాయో తెలుసా? యుగాలను మార్చేసిన ఒక మహా సంగ్రామానికి. ఈ కథలో సింహాసనమెక్కాల్సిన ఓ యువరాజు కేవలం తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవుల పాలవుతాడు. ఇదొక సామాన్యమైన కథ కాదు, ధర్మం ఎలా గెలుస్తుందో చెప్పే ఒక అద్భుతమైన గాథ. సరే, ఇక కథలోకి వెళదాం. ఈ కథ మొదలయ్యేది అయోధ్య అనే ఒక గొప్ప రాజ్యంలో. దీనికి రాజు దశరథ మహారాజు. ఆయన చాలా మంచివాడు, న్యాయవంతుడు, ప్రజలందరికీ ఇష్టమైన రాజు. కాని ఆయనకి ఒక పెద్ద లోటు ఉండేది. అదేంటంటే, తన తర్వాత రాజ్యాన్ని ఏలడానికి ఒక వారసుడు లేదనే బాధ ఆయన మనసును ఎప్పుడూ తొలిచేస్తూ ఉండేది. సో ఆ బాధతోనే దశరథుడు మహర్షుల సలహా తీసుకుంటాడు. వాళ్లు చెప్పినట్టు ఓ గొప్ప యాగం చేస్తాడు. దాని ఫలితంగా ఆయనకు నలుగురు కొడుకులు పుడతారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే ఈ నలుగురిలో కూడా రాముడు మాత్రం చాలా ప్రత్యేకం. ఆయన ప్రశాంతమైన స్వభావం, ఎప్పుడూ నిజమే మాట్లాడటం, ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకపోవడం, వీటన్నిటి వల్ల అందరికీ రాముడంటే ప్రాణం. ఇక రాముడి పరాక్రమానికి ఒక పెద్ద నిదర్శనం మిథిలానగరంలో జరిగిన స్వయంవరం. అక్కడ శివుడి దివ్యధనుస్సును ఎక్కుపెట్టిన వారికే సీతతో వివాహం. ఎందరో గొప్ప గొప్ప రాజులు, యోధులు వచ్చి ప్రయత్నించి ఫెయిలయ్యారు. కాని రాముడు ఏమాత్రం కష్టపడకుండా చాలా తేలిగ్గా ఆ ధనుస్సును ఎత్తి విరిచేశాడు. ఆ క్షణంలోనే యువరాణి సీత చెయ్యి అందుకున్నాడు. ఇదొక వీరోచిత ఘట్టం. అంతా సంతోషంగా ఉంది. రాజ్యం మొత్తం పండగ చేసుకుంటోంది. కాని ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఒక పెద్ద తుఫాను రాబోతోందని ఎవరూ ఊహించలేదు. ఆ తుఫాను రాముడి ధైర్యాన్ని, ప్రేమను, స్థైర్యాన్ని అన్నిటినీ పరీక్షించబోతోంది. ఒకే ఒక్క మాట చరిత్ర గతిని మార్చేబోతోంది. సరిగ్గా దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించినప్పుడు కైకేయి ముందుకొచ్చింది. దశరథుడు ఇప్పుడో తనకిచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకుంది. ఆమె కోరిన మొదటి వరం తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం. ఇక రెండో వరం రాముడిని సరిగ్గా 14 ఏళ్లపాటు అరణ్యవాసానికి పంపించడం. ఎంత కఠినమైన షరతులు కదా! ఇది విన్న రాముడు ఏమనుకున్నాడో తెలుసా? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోలేదు. నా తండ్రి మాటను గౌరవించడం నా ధర్మం, నేను రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం అంత పెద్ద రాజ్యాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాడు. ఇక అడవి జీవితం మొదలైంది. అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా ఆ నిశ్శబ్దంలోనే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అసూయ, అహంకారంతో అల్లిన ఒక కుట్ర వాళ్ల జీవితాలను తలక్రిందులు చెయ్యబోతోంది. ఒకరోజు అడవిలో వాళ్లకి ఒక బంగారు జింక కనిపించింది. అబ్బో! దాని అందం మాటల్లో చెప్పలేం. ఒళ్లంతా బంగారంలా మిరిసిపోతోంది. దాన్ని చూసిన సీతకు అది చాలా నచ్చింది. వెంటనే రాముడిని ఆ జింకను ఎలాగైనా తనకోసం పట్టుకురమ్మని అడిగింది. కాని అసలది నిజంగా జింకేనా? కాదు, అది ఒక మాయ. రాక్షసరాజైన రావణుడు పనిన ఒక పెద్ద కుట్రలో భాగమది. ఇక రావణుడి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. సీత కోరిక తీర్చడానికి రాముడు ఆ జింక వెంట వెళ్లాడు. అది చాలా దూరం తీసుకువెళ్ళి సరిగ్గా అప్పుడు రాముడి గొంతుతో లక్ష్మణా, నన్ను రక్షించూ అని అరిచింది. ఆ అరుపు విన్న సీత కంగారుపడి లక్ష్మణుడిని బలవంతంగా అన్నయ్యకు సహాయం చేయమని పంపింది. ఇంకేముంది, సీత ఒంటరిగా మిగిలింది. అదే అదనుగా రావణుడు ఒక సన్యాసివేషంలో వచ్చి సీతను అపహరించుకుని లంకకు తీసుకువెళ్ళిపోయాడు. సీతను కోల్పోయిన రాముడు, లక్ష్మణుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కాని సరిగ్గా అలాంటి సమయంలోనే వాళ్లకి ఒక ఆశాకిరణం కనిపించింది. ఊహించని చోట వాళ్లకు మిత్రులు దొరికారు. ఆ మిత్రులు ఒక పెద్ద సైన్యంగా మారి రాముడి పక్షాన నిలబడ్డారు. అక్కడే వాళ్లు హనుమంతుడు, సుగ్రీవుణ్ణి కలుస్తారు. రాముడు సుగ్రీవుడికి సహాయం చేసి తన రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాడు. దానికి బదులుగా
సుగ్రీవుడి వానర సైన్యం మొత్తం రాముడికి సహాయం చేయడానికి ముందుకొస్తుంది. ఇక వాళ్లలో ముఖ్యుడు హనుమంతుడు. ఆయన మహాశక్తిమంతుడు. ఒకే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడ అశోకవనంలో ఉన్న సీతను కనుగొని రాముడు వస్తున్నాడనే ఆశల సందేశాన్నిచ్చాడు. ఇక ఫైనల్ బ్యాటిల్కి అంతా సిద్ధమైంది. మంచికి చెడుకు మధ్య జరగబోయే ఆఖరి పోరాటమిది. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఒక మహాయుద్ధం. ఈ యుద్ధం ఒక రాజ్యం భవిష్యత్తును, ఒక రాణి విధిని, ఒక వీరుడి ధర్మాన్ని తేల్చబోతోంది. లంకకు చేరుకోవాలంటే మధ్యలో పెద్ద సముద్రముంది. మరి ఎలా? అప్పుడు వానర సైన్యం అంతా కలిసి వాళ్ల సంకల్ప బలంతో సముద్రం మీద ఏకంగా ఒక వంతెననే కట్టేశారు. అదే రామసేతు. రాముడి పేరు రాసిన ప్రతి రాయి నీళ్లలో తేలింది. వాళ్ల భక్తి, విశ్వాసానికి అదొక గొప్ప నిదర్శనం. ఇక లంకలో భయంకరమైన యుద్ధం మొదలైంది. రావణుడి వైపు ఉన్న కుంభకర్ణుడు, ఇంద్రజిత్ లాంటి గొప్ప గొప్ప రాక్షసయోధులు ఒక్కొక్కరిగా ఓడిపోయారు. చివరికి మిగిలింది ఇద్దరే. ఒకవైపు ధర్మానికి ప్రతిరూపమైన రాముడు, మరోవైపు అధర్మానికి ప్రతీక అయిన రావణుడు. వాళ్ళిద్దరి మధ్య అంతిమ పోరాటం మొదలైంది. ఆ ఫైనల్ ఫైట్లో రాముడు తన దివ్యాస్త్రంతో రావణుడిని సంహరించాడు. దాంతో రావణుడి నిరంకుశపాలన ముగిసింది. చెడు ఓడిపోయింది, ధర్మం గెలిచింది. ఇక సీతకు విముక్తి లభించింది. సో యుద్ధం ముగిసింది. రాముడి 14 అరణ్యవాసం కూడా పూర్తయింది. ఇక రాజు, రాణి వాళ్ల రాజ్యానికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. అయోధ్య ప్రజలు వాళ్లకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్యకు తిరిగి వచ్చాక కథలో మరో మలుపు. సీత పవిత్రత మీద కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. దాంతో తన నిజాన్ని నిరూపించుకోవటానికి సీత అగ్నిపరీక్షకు సిద్ధపడింది. మండుతున్న అగ్నిలోకి నడిచింది. కాని ఆ అగ్ని ఆమెను ఏమీ చెయ్యలేదు. సాక్షాత్తు అగ్నిదేవుడే ఆమె పవిత్రురాలని చెప్పటంతో అందరి సందేహాలు తీరిపోయాయి. ఆ తరువాతే రాముడి పట్టాభిషేకం జరిగింది. అక్కడి నుండి మొదలైంది రామరాజ్యం. అంటే ఏంటంటే అది ఒక స్వర్ణయుగం లాంటిది. రాజ్యంలో అంతా శాంతి, న్యాయం, సుఖ సంతోషాలు. పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఇప్పటికీ ఒక ఆదర్శవంతమైన పాలన గురించి చెప్పాలంటే రామరాజ్యం అంటారు. మొత్తం మీద ఈ కథ మనకు చెప్పేదేంటి? ఎంతటి కష్టాలు వచ్చినా, ఎంతటి చెడు ఎదురైనా చివరికి గెలిచేది ధర్మం, సత్యం, న్యాయం మాత్రమే. చీకటి ఎంతసేపున్నా వెలుగు రాక తప్పదు. అదే ఈ కథ మనకిచ్చే గొప్ప సందేశం. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి కథ కదా. మరి ఈ కథలోని ధర్మసూత్రాలు ఈరోజు మనకి వర్తిస్తాయా? ధర్మం, న్యాయం, త్యాగం లాంటి విలువలు ఈ రోజుల్లో కూడా అంతే ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రామాయణం కేవలం ఒక కథ కాదు. అది అన్ని కాలాలకు, అన్ని తరాలకు వర్తించే ఒక జీవన విధానం. అందుకే ఈ రామగాథ ఎప్పటికీ నిల్చుంటుంది.